ఈవీఎంలు ధ్వంసం చేస్తూ అడ్డంగా దొరికిపోయి ప్రస్తుతానికి పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో కొంత ఊరట వచ్చింది. 6వ తారీఖు వరకు అంటే ఫలితాలు వచ్చే వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు చెప్పింది. అయితే ఇదే సమయంలో ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కొన్ని షరతులు కూడా విధించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ పూర్తయ్యే వరకు మాచర్లలో అడుగు పెట్టడానికి వీల్లేదు, లేదు కాదు అని మాచర్ల వచ్చే ప్రయత్నం చేస్తే వెంటనే అరెస్టు కూడా చేయాలని చెప్పి ఆ హైకోర్టు అయితే చెప్పినట్టుగా తెలిసింది. ఇదే సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కదలికలపై 24/7 పూర్తిగా పోలీసుల నిఘా ఉంచాలి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎటు వెళ్ళినప్పటికీ కూడా పోలీసులకు సమాచారం ఇచ్చే వెళ్ళాలి, వెంట పోలీసులు కూడా వెళ్ళాలని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక కౌంటింగ్ రోజు కూడా నరసరావుపేట కౌంటింగ్ ఆ ప్రాంతం దగ్గరికి అయితే రావచ్చు, కానీ మాచర్లలో మాత్రం అడుగు పెట్టడానికి లేదు. అలాగే ఇతర ఏ కౌంటింగ్ సెంటర్ల వద్దకు కూడా వెళ్ళడానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎటువంటి అర్హత లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నలుగురికి మించి ఎక్కడా కూడా తన వెంట నలుగురికి మించి తీసుకుని తిరగటం కానివ్వండి, తన వెనక జనాన్ని పోగేసుకుని తిరగటం కానివ్వండి, కాన్వాయిలు వేసుకుని తిరగటం కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్తిగా నిషిద్ధం. ఫలితాలు వచ్చే వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒంటరిగా మాత్రమే ఉండాలి. దాదాపు 3 లేదా 4 వ్యక్తులు మాత్రమే కూడా ఉండాలి. అదే సమయంలో మాచర్ల వెళ్ళటం కానివ్వండి, లేదా మాచర్లలో ఉన్నటువంటి వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడం కానివ్వండి పూర్తిగా నిషేధం అని చెప్పి హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. అయితే మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల రాకుండా ఉంటాడా అంటే అనుమానాస్పదమే. ఎందుకనంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహార శైలి అందరికీ తెలిసిందే. 5 ఏళ్ల పాటు అరాచకం చేసినటువంటి వ్యక్తి. అందులోనూ కౌంటింగ్ సమయంలో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాచర్ల రావద్దని కోర్టు గట్టిగానే షరతులు పెట్టింది. కాకపోతే పోలీసులు ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్న మాట వాస్తవానికి కోర్టు 24 గంటలు అతని మీద నిఘా పెట్టాలి, అతన్ని ఎవరిని కలవకూడదు, అలాగే ఆశలను ప్రభావితం చేయడం కానివ్వండి, లేదా ప్రతిపక్షాలను బెదిరించడం కానివ్వండి, ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు, పూర్తిగా పోలీసుల పర్యవేక్షణలో ఉండాలి అనేది కోర్టు డైరెక్షన్. దీన్ని వాస్తవానికి కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను సక్రమంగా అమలు చేసేలా చూడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. అయితే ఇక్కడ పోలీసులే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అనుకూలంగా వ్యవహరించడంతో ఇప్పుడు పలు అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద 10ల సంఖ్యలో కేసులు అయితే నమోదవడం జరిగింది. అటు ఈవీఎంలు బద్దలు కొట్టినందుకు గాను, అలాగే ఎన్నికల విధుల సమయంలో అడ్డుకున్నటువంటి సిఐ మీద, కారంపూడి సిఐ మీద దాడి చేసినందుకు గాను, అలాగే ఈవీఎం బద్దలు కొట్టి బయటకు వస్తున్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అడ్డుకున్న ఒక మహిళను తన కులం పేరుతో తిట్టినందుకు గాను, ఇలాగా పలు సెక్షన్ల కింద అయితే కేసులు నమోదవడం జరిగింది. అన్నిటికీ మించి టీడీపీ ఏజెంట్గా ఉన్నటువంటి వ్యక్తి శేషగిరిరావు బుర్బూరి, శేషగిరిరావు ఎవరైతే ఉన్నారో ఆయన మీద దాడి చేయటం, తల పగల కొట్టడం, హత్యాయత్నం చేయటంతో ఆ హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. సో ఇలాంటి పలు కేసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఉన్నాయి. వాస్తవానికి ఊరటనిచ్చింది కేవలం ఈవీఎంలు బదులు కొట్టిన వ్యవహారంలో మాత్రమే చర్యలు తీసుకోవద్దని చెప్పి ఊరటనైతే ఇవ్వడం జరిగింది. బట్ మిగతా కేసుల్లో అత్యంత కీలకమైనటువంటి హత్యాయత్నం కేసు ఉంది, నాన్ బెయిలబుల్ కేసు అది. సో ఆ విషయంలో అదుపులోకి తీసుకోవచ్చు పోలీసులు. అలాగే సొంత పోలీస్ శాఖకే చెందినటువంటి సిఐ మీద దారుణంగా దాడి చేశారు, పోనీ దాని మీదైనా చర్యలు తీసుకోవచ్చు. ఒక మహిళను దుర్భాషలాడి కొట్టినంత పని చేశారు, పోనీ దాని మీదైనా చర్యలు తీసుకోవచ్చు. బట్ పోలీసులు దేని మీద కూడా చర్యలు తీసుకోవట్లేదు. ఒక రకంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పోలీసు వ్యవస్థ మొత్తం భయపడిందంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాదాపుగా 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి దర్జాగా ఎవరికీ దొరకకుండా తిరుగుతున్నారు. ఇంత పోలీసు వ్యవస్థ ఉండి, ఇన్ని బలగాలుండి, ఇంత టెక్నాలజీ ఉండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకోలేకపోయారంటే ఇది మొత్తం పోలీస్ శాఖకే ఉదాసీనం. ఇక ఇదే సమయంలో కోర్టు ఊరటనిచ్చింది కాబట్టి దీన్ని సాకుగా చూపి పోలీసులు ఇతర కేసుల్లో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వదిలేస్తున్నారని చెప్పి చాలా మంది చెప్తున్నారు. కొంతమంది న్యాయ నిపుణుల అభిప్రాయం కూడా, కొంతమంది న్యాయవాదులు చెప్పింది కూడా ఏంటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కేవలం ఈవీఎంల కేసులో మాత్రమే హైకోర్టు ఊరటనిచ్చింది, ఇతర కేసుల్లో కానే కాదు. ముఖ్యంగా ఉన్నటువంటి పోలీసుల మీద దాడి చేసిన దాంట్లో వెంటనే అదుపులోకి తీసుకోవచ్చు. అలాగే టీడీపీ ఏజెంట్ని హత్యాయత్నం చేసిన కేసు చాలా తీవ్రమైన నేరం ఉన్నటువంటి కేసు. సో ఆ విషయంలోనైనా అదుపులోకి తీసుకోవచ్చు. ఈ 2 విషయాల్లో కూడా పోలీసులు అదుపులోకి తీసుకోకుండా మొత్తానికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన సోదరుడిని అయితే వదిలేశారని చెప్పి కొంతమంది లాయర్లు కూడా చెప్తున్న పరిస్థితి. అంటే పోలీసులు ప్రభుత్వాలు మారతాయని తెలిసినప్పటికీ కూడా, అపధర్మ ప్రభుత్వం ఇప్పుడు ఉందని తెలిసినప్పటికీ కూడా 4 రోజులు మారితే ప్రభుత్వాలు మారిపోతుంది అందరికీ తెలిసింది. అయినప్పటికీ కూడా ఇంకా అధికార పార్టీకి తొత్తులుగాను, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తొత్తులుగాను వ్యవహరిస్తున్నారని ఉంది. ఏది ఏమైనా హైకోర్టు అయితే
ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన విధ్వంసాన్ని అయితే పూర్తి స్థాయిలో గమనించింది. కాబట్టి ఈ మొత్తం విధ్వంసానికి రెచ్చగొట్టడానికి ప్రధాన కారణం పిన్నెల్లి రామకృష్ణారెడ్డే. కాబట్టి ఒక రంగంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాచర్ల నుంచి హైకోర్టు బహిష్కరించిందని చెప్పొచ్చు. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు కూడా మాచర్ల నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హైకోర్టు బహిష్కరించింది. ఇదే సమయంలో ఎటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానివ్వండి, లేదా ప్రతిపక్షాల మీద దాడులు కానివ్వండి, లేదా జనాన్ని వేసుకుని దిగటం కానివ్వండి, లేదా ఈ కేసులకు సంబంధించి ఎవరైతే గాయాలకు గురైనటువంటి టీడీపీ ఏజెంట్ కానివ్వండి, లేదా సిఐ కానివ్వండి, వీళ్ళని బెదిరించి సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం కానివ్వండి చేయకూడదని చెప్పి హైకోర్టు అయితే స్పష్టమైన ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. మరి పోలీసులు నిఘాలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడా లేదా అనేది వాళ్ళే చెప్పాలి. ఇప్పటి వరకు పోలీస్ శాఖ నుంచి దీని మీద ఎటువంటి సమాచారం కూడా బయటికి రాలేదు. వాస్తవానికి పోలీసులు పూర్తి స్థాయిలో దీని మీద ఒక వివరణ ఇవ్వాలి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మా కంట్రోల్లోనే ఉన్నాడు, మా పోలీసులందరూ కూడా ఆయన్ని ఫాలో అవుతున్నారు, 24/7 నిఘా ఉందని చెప్పి పోలీస్ శాఖ ఒక ప్రకటన విడుదల చేసి ఉండాలి. బట్ ఇప్పటి వరకు కూడా అలాంటి ప్రకటన విడుదల చేయలేదు. మరి హైకోర్టు ఆదేశాలను పోలీస్ శాఖ ఎక్కడ పాటిస్తుంది, ఎలా పాటిస్తుంది అనేది వేచి చూడాలి. ఏది ఏమైనప్పటికీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అయితే ఎట్టి పరిస్థితుల్లో మాచర్లలో అడుగు పెట్టే అర్హత లేదు. ఫలితాల రోజు అంటే కౌంటింగ్ రోజు కూడా నరసరావుపేటలోని ఆ కౌంటింగ్ కేంద్రం వద్దకు మాత్రమే వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు. అక్కడ కూడా ఎటువంటి అలజడులు కానీ దాడులు కానీ సృష్టించే ప్రయత్నం కానీ, లేదా బాణాసంచా కాల్చే ప్రయత్నం కానివ్వండి, లేదా సంబరాలు చేసే ప్రయత్నం కానివ్వండి, అన్నీ కూడా పూర్తిగా నిషిద్ధం అని చెప్పి ఆ కోర్టు అయితే తేల్చి చెప్పింది. మరి ఇప్పటి వరకు దీని మీద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పందించలేదు. దొడ్డిదారిన పారిపోవడమే తప్ప ఇప్పటి వరకు మీడియాలో కనపడలేదు. ఒకసారో రెండు సార్లు సాక్షి మీడియాలో రహస్యంగా కనపడ్డాడు తప్ప రాష్ట్రంలో ఉన్న పోలీసులందరూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎత్తుతుంటే దొరకడు. కానీ సాక్షి వాళ్ళు మాత్రం వెళ్ళిపోయి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాయిస్లు తీసుకుంటారు, కానీ పోలీసులకు మాత్రం సమాచారం అందించరు. ఇది వీళ్ళ జర్నలిజం. వాస్తవానికి జర్నలిజం అంటే ఏంటి? పోలీసులు వెతుకుతున్నటువంటి ఒక వ్యక్తి ఆచూకీ కానీ మీకు తెలుసుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి ఉండాలి. కానీ మీరు వెళ్ళిపోయి ఆయనతో ఇంటర్వ్యూలు తీసుకుని వచ్చి ఆయనేమో ధీరుడు సూర్యుడు అని పొగుతాడు. ఏంటి ఈవీఎంలు ఓడిపోతానని భయం వేసి ఈవీఎం బదులు కొట్టిన వాడు ధీరుడా? అది ధైర్యమా? దాన్ని ఎవడైనా పొగుడుతాడా? దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాడా? ఎలాంటి వ్యక్తి అయినా సరే ఈవీఎంలు బద్దలు కొట్టడం తప్పు. ప్రజాస్వామ్యంలో బద్దలు కొట్టినందుకు తగు శిక్ష ఆయన అనుభవించాలని చెప్పి హుందాగా ఒప్పుకోవాలా. బద్దలు కొడితే ధీరుడు, ఈవీఎం బద్దలు కొట్టాల్సిన అవసరం ఏముంది? టీడీపీ రిగ్గింగ్ చేస్తే నువ్వెందుకు ఈవీఎం బద్దలు కొట్టాలా? ఈవీఎం బద్దలు కొట్టి రికార్డ్ అయినప్పుడు రిగ్గింగ్ చేసింది రికార్డ్ అవుతా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? సాక్షి దిక్కుమాలని జర్నలిజమే కదా, అక్కడ ఉన్న వాళ్ళందరూ మెదన మందంగాళ్ళు. అందుకనే ఇలాంటి చెత్తరాతలు రాస్తారు. పచ్చమొట్ట రిగ్గింగ్, అందుకనే అడ్డుకున్న పిన్నెల్లి మీద దాడంట. పిన్నెల్లి అడ్డుకుంటే రిగ్గింగ్ చేసే వాళ్ళని అడ్డుకోవాలా. దర్జాగా వెళ్ళిపోయి ఓట్లేసే సమయంలో దర్జాగా వెళ్ళిపోయి ఈవీఎం బద్దలు కొట్టడమే కాకుండా, అడ్డుకున్నటువంటి టీడీపీ నేత తల బద్దలు కొట్టడమే కాకుండా రిగ్గింగ్ అడ్డుకుంటే చెప్పు. రిగ్గింగ్ అంటే ఏంటి? 10 మంది 20 మంది గుంపుకి వెళ్ళిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గుద్దేసుకోవడం. మరి నువ్వు వెళ్ళి చూపించు దాన్ని ఎక్కడుందో. అదే సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది కదా. మొత్తం సీసీ కెమెరా మీ వరకు రికార్డ్ అయ్యి వాళ్ళ వరకు ఏమి ఆగిపోదు కదా. అంటే రాసేటప్పుడు కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. అరే బాబు మనం ఇలా రాస్తే అది కూడా రికార్డ్ అవుతుంది కదా, బయట పెట్టని ప్రజలు అడుగుతారేమోనని ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరిస్తుంది ఈ సాక్షి పత్రిక. ఏది ఏమైనప్పటికీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హైకోర్టు మాచర్ల నుంచి ఎన్ని ఫలితాలు వచ్చే వరకు కూడా పూర్తి స్థాయిలో బహిష్కరించింది.